RTI Live News. Ask for right. నమస్తే RTI Live News కి స్వాగతం. రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు మండలంలోని ఆకుతోటపల్లి సమీపంలో ఉన్న సిపిఐ పత్తి కొనుగోలు కేంద్రం వద్ద రైతులకు మద్దతుగా బీఆర్ఎస్ పార్టీ మున్సిపాలిటీ అధ్యక్షుడు డాక్టర్ పత్యానాయక్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. పత్యానాయక్ మాట్లాడుతూ నిబంధనల మేరకు ప్రతి ఒక్క రైతు నుండి పత్తిని కొనుగోలు చేసి రైతులకు మద్దతు ధర కల్పించాలని, పత్తి కొనుగోలు చేయాలన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో పత్తి తేమ 12% ఉంటే కొనుగోలు చేసే వారికి మద్దతు ధరను కల్పించాము. అదేవిధంగా ప్రజాప్రభుత్వం అంటూ రైతులను మభ్యపెడుతున్నారని, వెంటనే పత్తిని కొనుగోలు చేసి వారికి న్యాయం చేయాలని సిపిఐ సెంటర్ ఇన్ఛార్జ్ రాజీవ్ మరియు సూపరింటెండెంట్ అధికారులకు సూచించారు. రైతులైతే బతకడు మంచిది లేదు. 7 క్వింటాల నిబంధన దేనికోసము? సంగపత్తి ఏం చేసుకోవాలి? పండించిన పంట ఏం చేసుకోవాలి? రేటు పెట్టింది 6,000 చిన్నగా, దానికి మళ్ళీ 7 క్వింటాల నిబంధన పెడితే ఏం చేయాలి? తెలంగాణ ప్రభుత్వము గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఒక క్వింటాల్కి, ఒక ఎకరానికి 12 క్వింటాల పత్తి కొనేది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి చేయకపోతే పంటలు తగ్గుతుందా? దిగుబడి తగ్గుతుందా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచించాలి. ఇక్కడనేమో రైతులు వర్షపడి కష్టపడుతుండే ఈ 10 రోజుల నుంచి ఎమ్మెల్యే జాడ ఎక్కడా? నీ జూబ్లీ హిల్ ఎలక్షన్ ముఖ్యమా? నీ కల్లకుర్తి ప్రాంత ప్రజలు ముఖ్యమా? నారాయణరెడ్డి గారు ఒక్కసారి కళ్ళు తెరవండి. వర్షం వచ్చి పత్తి తడిసి మ్యాచ్ ను 12-8 వస్తా అంటే ఎట్లా సాధ్యమవుతుంది? గత ప్రభుత్వం ఏమో ఒక ఎకరానికి 12 క్వింటాల పైచిలుకు పత్తి సీసీ కొనేది. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం 7 క్వింటాల ఎకరానికి 7 క్వింటాలు మాత్రమే కొనాలని సీసీ నిబంధన పెట్టడం ఎంతవరకు సమంజసం? ఒక పక్క పండియనీకి నీకు యూరియా ఇవ్వలే, పంటలు పండిద్దామంటే యూరియా ఇవ్వకపోయే. యూరియా కోసం చెప్పుల లైన్లో పెట్టి, ఆధార్ కార్డు లైన్లో పెట్టి ఆ రోజు యూరియా ఇబ్బంది పడింది. ఈ రోజు పండించిన పత్తి అమ్ముదామంటే కూడా అదే పరిస్థితి. కేవలం 7 క్వింటాలు కావాలి, ఎక్కువ అంటే ఎక్కడ ఎవరు నమ్ముకోవాలి? బ్రోకర్ వ్యవస్థని ప్రోత్సహిస్తున్నారా మీరు? ఒక్కసారి ఆలోచించాలి. దళారీ వ్యవస్థని మీరు ప్రోత్సహిస్తున్నారా? ఏ రైతైనా పండించిన ప్రతి పత్తిని ప్రభుత్వం తప్పకుండా కొనాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ తరఫున రైతుల పక్షాన డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ కొనని పరిస్థితిలో రైతులందరినీ తీసుకుపోయి రోడ్డు మీద బ్లాక్ చేసే పరిస్థితి తీసుకురావద్దని చెప్పేసి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. దయచేసి ప్రభుత్వ పెద్దలు దిగి రావాలి, పత్తి కొనాలి, రైతులకు న్యాయం జరగాలి. రైతులకు న్యాయం జరిగే వరకు టీఆర్ఎస్ పార్టీ ఊకొని పరిస్థితి లేదని చెప్పేసి రైతుల తరఫున ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తున్నాం. జై జవాన్, జై జవాన్. 7 క్వింటాల నిబంధన కేసీఆర్ గవర్నమెంట్ లో, బీఆర్ఎస్ గవర్నమెంట్ లో, కేసీఆర్ గవర్నమెంట్ ఒక ఎకరానికి 12 క్వింటాల కొనాలి నిబంధన ఉండే. వీళ్ళు ఇంకా ఎన్ని ఓకే. అదొకటి 7 క్వింటాల నిబంధన తీసేసి రైతు ఎంత పండిస్తాంత గత ప్రభుత్వం ఏ విధంగా కొన్నామో ఆ విధంగా కొనాలి. ఒకటి. రెండవది, తేమ శాతం మీరు 12% ఇచ్చిర్రు. నిన్న మొన్న వర్షాలు 8-12% ఉండే. నిన్న మొన్న వర్షాలు వచ్చినాయి, పత్తి తడి ఉంది. మరి వాళ్ళకి ఎలా సాధ్యమైతే తేమ శాతం పెంచాలి మీరు. నిన్న మంత్రి గారు లెటర్ రాశారు, అది కూడా తొందరలో అయ్యే ప్రయత్నం చేస్తారని చెప్పేసి మీరు చేయాలి. ఎందుకంటే రైతు ఇబ్బంది పడుతుంది. ఆల్రెడీ మిల్లుకి వచ్చిన ఫీజు వాళ్ళు. రైట్, మీరు ఎక్కడ ఉన్నారు ఇప్పుడు?
ఓకేనా, మేము వెళ్ళికి వచ్చినాము, మేము రైతుల బాధలు తెలుసు, మీకు ఫోన్ చేస్తున్నాము. దయచేసి ఆ తేమ శాతం పెంచాలి. ప్లస్ ఆ ఎకరకి గత ప్రభుత్వం మేము 12 క్వింటాలు చేయండి. చేసే ప్రయత్నం చేసి